ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఒక భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని మరియు వారి చూపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తుందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ జీతాల పంపిణీ మరియు మధ్యంతర భృతి వంటి విషయంలో జగన్ ప్రభుత్వం కొంతమేర న్యాయం అనే భావన ఇప్పుడు నయం అనే భావనలో ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్న డిఏలు మరియు పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సచివాలయ ఉద్యోగుల నుంచి మొదలుకొని ఉపాధ్యాయుల వరకు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ప్రకటించిన విషయాన్ని ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అవుతుందని, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడు కాకర్ల వెంకటరామరెడ్డిపై తీసుకున్న చర్యలకు ప్రతిపక్ష నేత జగన్ తీవ్రంగా ఖండించడంలో ఉద్యోగుల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వంలోని లోపాలను ప్రశ్నించినందుకు ఉద్యోగ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఉద్యోగులు మరోసారి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడం మరియు నిరుద్యోగ భృతి వంటి హామీల అమలులో వైఫల్యం చెందడం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఉద్యోగులు పెండింగ్ బకాయిలు దాదాపు 35,000 కోట్లకు చేరాయని అంచనా వేయడం గమనార్హం. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపిస్తూ కాలయాపన చేస్తుందని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి మంతం పాటిస్తున్న ఉద్యోగుల సంక్షేమం విమర్శనకు గురవుతుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులకు మద్దతు గళం విప్పడం వారిలో ఒక భరోసాను కల్పిస్తుంది. ఒకవేళ ఉద్యోగులంతా ఏకమైతే తిరుగుబాటు వేసి అది కూటమి ప్రభుత్వానికి కోరిక అవుతుంది. గతంలో ప్రభుత్వాలను కూల్చడంలో మరియు గెలిపించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. చంద్రబాబు తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే వారు జగన్ వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ రాజకీయ వేడి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంది మరియు ఉద్యోగులను ఎలా బుజ్జగిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జగన్ దూకుడు, మరోవైపు ఉద్యోగుల నిరసన చంద్రబాబుకు కత్తి మీద సాములా మారాయి.